ఓం ధన్వంతరియై నమః. ఈరోజు మన హెర్బల్ టూర్లో మనం తెలుసుకోబోయేటువంటి అతి ముఖ్యమైనటువంటి మనకి బహుళ ప్రయోజనకారి అయినటువంటి బాగా టేస్ట్గా ఉండేటువంటిది, చాలామంది ఇష్టపడేటువంటిది వాకాయ అని చెప్పి మనకి అనుకుంటాం. దాన్ని సాంస్క్రిట్లో కరమర్ద అంటారు. కెరెస్సా కరాండిస్ అనేది దాని సైంటిఫిక్ నేము. ముఖ్యంగా మనకి వాకాయకి సంబంధించి పచ్చివి, మధ్యస్థంగా పండినవి, పండువి, ఇలా 3 భాగాలుగా మనం దీని దశల్ని విభజించవచ్చు. అయితే ఈరోజు వాకాయ ఒక్కటే కాకుండా వాకాయకి ఉండేటువంటి చెట్టులో వేరు యొక్క బెరడు, చెట్టు యొక్క బెరడు, అదేవిధంగా ఆకులు, వీటన్నిటినీ కూడాను మనం మెడిసిన్గా వాడుకోవడం అనేది దీనిలో ప్రత్యేకమైనటువంటి అంశం. వాకాయని మనం ఎలా వాడుకోవాలి అనేటువంటిది మీకు అందరికీ తెలిసిందే. మీరు బయట మార్కెట్లో కేకుల్లో కావచ్చు, తర్వాత రెగ్యులర్గా మనకి రెడ్ కలర్లో ఉండి చెర్రీ పళ్ళు అని చెప్పి మనకి బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో మనం రెగ్యులర్గా కోడిగుడ్డు షేప్లో ఉండేటువంటి చిన్న పళ్ళని రెడ్ కలర్లో ఉండే వాటిని తింటూ ఉంటాం. అవి నథింగ్ బట్ వాకాయలే. వాకాయల్ని పాకల్లో వేసి తీయటం ద్వారా అవి వస్తాయి. అదేవిధంగా వాకాయ పప్పు, వాకాయతో చట్నీ చేసుకుని తినటం అనేది మనకి రెగ్యులర్ రొటీన్లో కిచెన్లో మనం చేసుకునేటువంటి అంశాలు. ఇక ఆకులు, బెరడు, దాని యొక్క వేరు, వీటి యొక్క మెడిసినల్ ప్రాపర్టీస్ చూసినట్లయితే కనుక వేరు బెరడుకి మూత్రకోశానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, అదేవిధంగా లోపల ఉండేటువంటి పొట్టలోని, రక్తంలోని ఉండేటువంటి క్రిములని సంహరించేటువంటి యాంటీ హెల్మెంతిక్ యాక్షన్ అంటారు, అది ఉందని చెప్పి రీసెర్చ్లో తెలుసుకోవడం జరిగింది. ఇక ఆకులు, బెరడు దగ్గరికి వచ్చినట్లయితే వాటి యొక్క పౌడర్ని, పేస్ట్ని మనం రెగ్యులర్గా వాడేటువంటి వూండ్ హీలింగ్ ప్రాసెస్కి సంబంధించిన డస్టింగ్ పౌడరు, అదేవిధంగా పట్టు వేయటం, ఏదన్నా పుళ్ళు తగిలినవి దాని మీద గాయంని తొందరగా నయం చేయడం కోసం పట్టు వేయటం అనే దానికి మనం దీన్ని వాడటం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ వాకాయలు జ్యూస్ కూడా తీసుకుని తాగొచ్చు. ఆ జ్యూస్ కనుక పచ్చి వాకాయ లేదంటే మీడియంగా పండినటువంటి వాకాయని 10 to 15 ml, అది బాగా పుల్లగా ఉండేటువంటి రుచి కలిగి ఉండడం వల్ల తాగటానికి మంచి టేస్ట్గా ఉంటుంది. నిమ్మకాయలాగా, నిమ్మరసంలాగా టేస్ట్గా ఉంటుంది. కొంత వగరదనాన్ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యలు, అంటే ఎవరికైతే డైజెషన్ అసలు అవ్వదో, బాగా అజీర్తితో బాధపడుతూ ఉంటారో, తిన్నటువంటి ఆహారం జీర్ణం కాక ఇబ్బంది పడుతూ ఉంటారో, ఆకలి లేకుండా ఉంటారో, వాళ్ళకి 10 నుంచి 15 ml జ్యూస్ అనేది మంచి రిజల్ట్స్ అనేవి ఇస్తుంది. అదేవిధంగా కొంచెం మీడియంగా పండినటువంటి వాకాయని కనుక జ్యూస్ లాగా చేసుకుని 20 to 50 ml మోతాదులో రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నట్లయితే, ఎవరైతే ఈ జ్యూస్ని తాగుతారో వాళ్ళకి గుండెకి సంబంధించి రక్త ప్రసరణ వ్యవస్థలో ఉండేటువంటి లోపాలు, హార్ట్లో ఉండేటువంటి బ్లాక్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గడము, ఎథిరోస్క్లీరోసిస్ అనేటువంటి సమస్య తగ్గడం అనేది ప్రధానంగా కలిగేటువంటి లాభం. సో ఈ విధంగా మనం చూసినట్లయితే గుండెకి బలాన్ని ఇచ్చేటువంటిదిగా ఈ వాకాయ మనకు కనబడుతుంది. అదేవిధంగా డైజెషన్కి సంబంధించినటువంటి లోపాలని క్లియర్ చేస్తుంది. పొట్టలో నులిపురుగులు అలాంటివన్నీ కూడా తగ్గిస్తుంది. కాళ్ళకి, చర్మానికి కలిగేటువంటి పుళ్ళు, రకరకాలైనటువంటి బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో కూడాను దీన్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. దీన్ని వేరు యొక్క బెరడుతో కషాయము, ఆకులు, కాండం యొక్క బెరడుతో పౌడర్ లేదంటే పేస్ట్ని అప్లై చేసుకోవడము, ఫ్రూట్ దగ్గరికి వచ్చేసరికి పచ్చిది, పండుది, వాటి యొక్క జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ తీసుకుని తాగటం అనేటువంటి ప్రయోగాల ద్వారా మనం ఈ వాకాయని ఒక మెడిసిన్ లా యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా రెగ్యులర్ బేసిస్లో
దీన్ని కనుక మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉన్నట్లయితే డైజెస్టివ్ సమస్యలు అదేవిధంగా గుండె సంబంధిత సమస్యల్లో కూడా పనిచేసి రక్తాన్ని శుద్ధిపరిచి చర్మ రోగాలు తదితరంగా పెరగకుండా ఉండేదానికి కూడాను ఇది ఉపయోగపడుతుంది. అయితే దీనిలో పులుపు అనేది ఉండడం వల్ల పచ్చికాయలు తినేటప్పుడు బాగా ఎసిడిటీతో బాధపడేటువంటి వాళ్ళు దీని మోతాదుని జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ హెర్బల్ టూర్ వాక్కాయ కరమర్ద. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.